సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూరు ప్రాజెక్టు నిర్మాణంలో భూములు ఇల్లు కోల్పోయి 4 దశాబ్దాలైనా పూర్తి స్థాయిలో ఇళ్ల స్థలాలు కేటాయించలేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మండల పరిధిలోని పెద్దిరెడ్డిపేటలో 40 కుటుంబాలకు చెందిన బాధితులు గ్రామంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణంలో ఇల్లు ముంపునకు గురయ్యాయని, ఇళ్ల స్థలాలు కేటాయించడంలో అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఎన్నిసార్లు వారికి వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని, విషపురుగులు, క్రిమికీటకాలు, అడవి పందులు ఇళ్లలోకి వస్తున్నాయన్నారు. గతంలో నిర్వాసితులకు పట్టాలు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలు చూపలేదన్నారు. ఇకనైనా అధికారులు దృష్టి సారించాలని కోరారు. మనకు అలాట్మెంట్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారే ప్రజెంట్ మళ్ళీ మంత్రిగా ఉన్నారు కాబట్టి తను ఖచ్చితంగా అప్పుడు విలేజ్ మొత్తం డబ్బులు ఇవ్వడం, ఇప్పుడు ఇవ్వడం అన్నిట్లో పాత్రత ఉంది. మళ్ళీ తను ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నారు, ఒక మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ సహకారం పూర్తిగా విలేజ్ మీద ఉంటుంది. మన విలేజ్ అంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ అభిమానాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఉపయోగించుకొని సార్ కూడా కోఆపరేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఆపరేషన్ చేసినా కానీ అధికారులకు కూడా అతను చెప్పి దీన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది తప్ప కానీ లేదా వాళ్ళు సఫర్ కానీ మనం ఎంజాయ్ ఉండామనే కల్చర్ సారు ఎక్కడ నరనరా ఉండదు. సామాన్య ప్రజల యొక్క ఆలోచన ఉంటుంది. అందులో భాగమే మనకు పైసలు ఇప్పించింది, కానీ అందులో భాగమే మనకు అలాట్మెంట్ చేయడము, భూమి కూడా ఇవన్నీ జరిగినాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, గ్రామంలో రాజకీయ నాయకులందరికీ అంటే అధికారులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ మానవతా దృక్పథాన్ని చాటుకొని ఇక్కడ ఎలక్షన్ కోడ్ అనేది పక్కకు పెట్టి అందరూ కూడా సహకారం చేసి విత్ ఇన్ వారం రోజుల్లోనే వీళ్ళకి ప్లాట్ అలాట్మెంట్ చేయాలి. ఎందుకంటే భూమి ఉన్నది, ఆల్రెడీ పేపర్ మీద ప్లాటింగ్ తయారైంది, 1-2 రోజుల్లో రాళ్ళు పోతవచ్చు. లక్కీ ద్వారా ఈయనకు అనుకూలంగా ఆయనకు అనుకూలంగా కాకుండా అవసరమైతే లక్కీ 50 ప్లాట్లు ఉంటే 50 ప్లాట్లు వేసేసి ఎవరి ప్లాట్ వాళ్ళు తీసుకోమంటే అదే నెంబర్ వస్తుంది, అదే అలాట్మెంట్ అవుతుంది, వాళ్ళు కట్టుకుంటారు. కాబట్టి ఇలాంటి పరిస్థితి కల్పించాలా. ఖచ్చితంగా నేను మరొక్కసారి చెప్తున్నా, వీళ్ళ యొక్క ప్రజల యొక్క కష్టాలు చూసినట్టయితే ఒక మనిషి ఉన్న మనిషి ఎవడు కూడా చలించగా ఉండడు. వాడు చలించట్లేదంటే వాడు మనిషే కాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అంత ఘోరంగా మొత్తం అసలు ఎక్కడో ఆదివాసులు నివసిస్తున్నంత పరిస్థితులలో చీరలు కట్టుకొని, రేకులు కట్టుకొని ఘోరమైన బతుకుతున్నారు. దీన్ని ఖచ్చితంగా మనం అందరం అర్థం చేసుకోవాలి. మీడియా మిత్రులు అందరూ కూడా దయచేసి మీరు అందరూ కూడా హైలైట్ చేయాలని చెప్పి మా సమస్యను మీ సమస్యగా స్వీకరించారు. సింగూరు ప్రాజెక్టులో ముంపు గురి అయినటువంటి విలేజ్ ఇది. ఈ గ్రామం దాదాపుగా ఒక 50% మంది పబ్లిక్ మాత్రం ప్లాట్ అలాట్మెంట్ చేసి, మిగతా 50% మంది దాదాపుగా 235 కుటుంబాలకు ఇప్పటికీ దాదాపు 11 సంవత్సరాలు అయినా కానీ ప్లాట్ అలాట్మెంట్ చేయలేదు. ప్లాట్ అలాట్మెంట్ చేయకపోవడం వల్ల డబ్బులు మొదటి విడత రావడం, రెండవ విడత రావడం, ఇంకొక 10% మందికి అసలే రాకపోయినా కానీ వచ్చిన వాళ్ళు కనీసం ఇల్లు కట్టుకుందామంటే ప్లాట్లు లేవు. ప్లాట్ లేక ఈ ఉన్న కూలిపోయిన ఇళ్లలోనే వాళ్ళ జీవనోపాధి సాగిస్తున్న పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. ప్రధానంగా ఏంటంటే ఇల్లు కూలిపోయి ప్రశాంతంగా పడుకోలేని పరిస్థితి. ఎందుకంటే పాములు, తేళ్ళు, అట్లాగే పందులు వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, 2 నెలలు అయితే వర్షాకాలం వస్తుంది, మళ్ళీ చీమలు, చెదలు ఇవన్నీ వస్తాయి. కాబట్టి పిల్లలతోటి ఇలా బతుకులు చూస్తే మాత్రం ఏంటంటే ఇంకా ఈ సమాజంలో ఎంత ఘోరంగా ఉందా అనే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ వీళ్ళ కోసం భూమి కొని ఇవ్వడానికి కూడా చిన్న రాజకీయాల వల్ల నిజంగా సఫర్ అవుతున్నది సామాన్య ప్రజలు. ఈ ప్రజలకు ఖచ్చితంగా మానవతా దృక్పథం ఉండాలి ఇక్కడ. ఎందుకంటే మనం మనుషులం, మనము విలాసంగా బతుకుతుండొచ్చు, కానీ మినిమం నీడ్స్ అని కూడా బతికే పరిస్థితి లేని పరిస్థితులు వీళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా సాటి మనుషులే అనేటువంటి జ్ఞానం కనీసం ఉన్నట్టయితే కనీసం రాజకీయాలన్నీ పక్కకు పెట్టేసి ఇమ్మీడియట్ తక్షణమే అధికారులు కూడా ఏంటంటే ఎలక్షన్ కోడ్ అని అవన్నీ ఇవన్నీ అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే మానవత్వం కావాలి ఇక్కడ మానవత్వంతో ఇక్కడ బతుకుతారు. ఎందుకంటే ఈరోజు చీమలు తెలిసి ఇంట్లో చిన్న చీమలు వస్తేనే కరిస్తే ఎంత ఘోరం ఉంటుంది. ఈరోజు ఇళ్లలో తిరుగుతుంటే అందులో వస్తున్నాయి, ప్రొద్దున ఒక పాము చంపినామని ఇప్పుడు మా ఇంట్లో పాములు చూపిస్తాను ఒకతను. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎట్లా నిర్దిస్తాడు? ఒకళ్ళు పండుకుంటే ఇంకోళ్ళు కావాలంటే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా అధికారులు కూడా ఆలోచించాలి. ఇమ్మీడియట్లీ వీళ్ళ మీద ఎలాంటి అంటే ఎలక్షన్ కోడ్ అనో ఇవన్నీ కాకుండా, ఎందుకంటే 2 నెలల్లో మనకు వర్షాలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు అలాట్మెంట్ చేసినా ఇల్లు కట్టుకోలేరు. కాబట్టి 2 నెలల సమయం ఉన్నది కాబట్టి వాళ్ళకు ఒకరికి కనీసం 125-150 గజాల ప్లాటు ఆల్రెడీ భూమి ఉంది. కాబట్టి ఎవరైతే జెన్యూన్గా ఇక్కడ ఉన్నారో, మేము అంటలే ఇప్పుడు 235 మందికి ఇక్కడ జాగలేదు కాబట్టి అందరికీ 10 గజాలు 70 గజాలు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేసి మిగతా వాళ్ళకి కొనేనియాలి. కాబట్టి ఉన్న వాళ్ళకైతే సఫర్ అయితే వాళ్ళకి ఇన్వెట్లు ఇచ్చినట్టయితే డబ్బులు ఉన్నాయి మా దగ్గర, ఎందుకంటే డబ్బులు వచ్చినాయి కాబట్టి ఆ డబ్బులతోటి ఎంత కొత్త 1 2 రూమ్లో 3 రూమ్లో వేసుకొని బతుకుతారు. వాళ్ళు కూడా మిగతా ప్రజల్లాగా బతుకుతారు. కాబట్టి ఇమ్మీడియట్లీ స్థానిక ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా ఇమ్మీడియట్లీ 1-2 డేస్ కూర్చొని
ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు అలాట్మెంట్ చేసి ముందుకు వచ్చినట్టయితే ఇంకోళ్ళు పోయి కంప్లీట్ ఇచ్చి ఎలక్షన్ ఉన్నాక ఎట్లా వస్తారని. ఇవి ఇక్కడ రాజకీయాలు వద్దు, ఇక్కడ మనం అందరం కూర్చుందాం. కూర్చొని జన్యుటి ఎవరున్నారు, ఎల్లయ్య పోష ఎవరెవరైతే నిజంగా నివసిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మనం అలాట్మెంట్ చేద్దాం. అప్పుడు ఆడియో ఎందుకంటారు, లేకుంటే ఆ ఎంఆర్ ఎందుకంటారు, మనం కంప్లైంట్ ఇస్తారు కదా వాళ్ళు వచ్చేది ఇక్కడికి. కాబట్టి ఇది గ్రామంలో సమస్య విత్ ఇన్ గ్రామం. మున్పు గురి అయిన గ్రామం పెద్దిరెడ్డిపేట. 2011లో ఫస్ట్ బిల్ వచ్చింది మాకు. ఇప్పుడు 2014లో ఇప్పుడు సెకండ్ బిల్ వచ్చింది. ఇంతవరకు దాకా మాకు ప్లాట్లు లేవు, ఇండ్లు లేవు, అమౌంట్ వచ్చింది. దామోదర్ పుణ్యాన మాకు అప్పుడు డబ్బులు వచ్చినాయి, ఇప్పుడు డబ్బులు వచ్చినాయి. ఇంతవరకు మాకు ప్లాట్లు లేవు, ఇండ్లు లేవు. మా అవస్థ అనేది చెప్పిన ఒక్కసారి సార్ దృష్టికి చెప్పినాము. ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు గుట్ల అనేది అడిగిండ్రు, ఇస్తామని 10 సంవత్సరాలు అది గుట్లు ఇవ్వలేదు. ఇప్పుడు సార్ దృష్టికి తీసుకెళ్ళినాము. ఇక ఇప్పుడు ఇస్తామని సారు అన్నాడు. ఇందిరమ్మ ఇండ్లు అయితే రాలేదు మాకు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ప్లాట్లు వస్తే ఇంత ఇండ్లు కట్టుకుంటాం. ఇది ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు ఈడ ఎవరున్నారు వచ్చి ప్రతి ఒక్క ఆఫీసరే కానీ ఎవరే కానీ ప్రతి ఒక్కరు వచ్చి చూసి జెన్యున్గా ఉన్నోళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే ఒకరికి 2, 3 వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. గత ప్రభుత్వంలో అప్పుడు అనేది ఫస్ట్ పోయింది. ఎప్పుడంటే ఒక 20 ఏళ్ళ కింద పోయిన ఊరికి అనేది అప్పుడు ఇండ్లు వచ్చినాయి. అది అప్పుడు వచ్చినాయి కానీ ఇప్పుడు అనేది ఇప్పుడు 10-15 ఏళ్ళ నుంచి అయితే ఇప్పుడు గుట్లో పోయినాయి. జాగలు ఇయ్యలేదు, తేళ్ళు పాములు, ఇక పంది గుడ్డింది, ఇక పడ్డా ఇక చూడు, ఇక చీమలు, గండి చీమలు. ఇదివరకు ఇంట్లో జాగలు ఇయ్యలేదు, ఇండ్లు కట్టియలేదు. మా బాధ మాకున్నది. మరి పిల్లలు తీసుకొని ఎక్కడ పోలేని సంగతి. మరి రేకులు వేసుకొని చీరలు కట్టుకొని ఉంటే చీమలు, గండి చీమలు, పాములు, తేళ్ళు, గబ్బిలాలు ఇవన్నీ వస్తున్నాయి. ఇక పంది గుద్దినా కానీ పడ్డా. మరి ఎట్లా గవర్నమెంట్ ఎట్లా జాగాలు తీసుకొని ఈడికి 20 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతున్నారు, జాగాలు వంచారు ఇయ్యరు. పిల్లేట్లు మాకు కొనుక్కున్నాం మేము. తెల్లందాక పాముల బాధ, పొద్దున్న దాకా పందుల బాధ, పొద్దున్న దాకా పాముల బాధ, తెల్లందాక పందుల బాధ. ఏ ఊర్లో? పెదపేట కట్ట కొనకొనం. 12 ఏళ్ళు అవుతున్నాయి, పైసలు వచ్చి 14 ఏళ్ళు అవుతున్నాయి. ఇది వరకు జాగాలు చూపిస్తామని జాగాలు లేదేం లేదు. ఏం దాకా ఉండాలి, ఎట్లా చేయాలి, తెరిదాకా మేలుకుండాలి. పొద్దున్న దాకా కష్టం చేసుకోవాలి, పొద్దున్న దాకా కూలి చేసుకుంటే పొద్దుకొచ్చి నిమ్మడంగా బుక్కడి తిని పండుకుందామంటే కుదేరటం లేకుండా జీవికి ఎట్లా చేయాలమ్మా పరిస్థితి ఎవరికి చెప్పాలి? ఏం దాకా నాకు 14 ఏళ్ళు. బేగం మాది పెద్దపేట సార్. మాకు ఇండ్లు మాకు పైసలు వచ్చి 2వ పైసలు వచ్చినాయి సార్. మాకు సీదు ఉన్నది మొత్తము, పందులు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి సార్. మాకు ఇండ్లు కావాలి, జాగాలు కావాలి, మాకు ఇండ్లు కట్టియాలి సార్. మస్తు ఇబ్బంది ఉన్నాయి. తెల్లందాకా మేలుకుంటున్నాం సార్. దోమలు, పాములు వస్తున్నాయి సార్. కొనుక్కున్నది మా ఇల్లు మొత్తం సీది ఇల్లు ఊరుస్తున్నాయి. తేళ్ళు, పందులు వస్తాయి. ఓటేయమని వస్తున్నారు, ఏది లేదు. ఓటేయాలి ఎక్కడికి వెళ్ళి. మరి మనుషులు చచ్చిపోయినా సరే ఇక్కడ గెలిచినంత సేపే సార్. అంటే మన మనుషులు లేదు, తెల్లందాకా పందుల భయం, పొద్దుందాకా పాముల భయం, తోడు పట్టించుకుంటలేడు. ఏదైనా ఎలక్షన్లు వచ్చినప్పుడు నీకు ఏం కావాలి, ఎక్కడ కావాలని చెప్తున్నారు. మళ్ళీ దాని తర్వాత ఎలక్షన్లు అయిపోగానే కథ మరలా మాకు మరిచూచలు పోయి చెప్పినా కానీ చదివినా రాకుండా వెళ్ళిపోతున్నారు. కానీ మా పరిస్థితి ఇట్లా ఉన్నది. మాకు చూసేటోడు వెళ్ళేవాడు ఇక్కడ, దిక్కు చెప్పేటోడు లేదు. మా అంతలా మేము ఉంటున్నాము, సస్తున్నాం ఇక్కడనే, బతుకుతున్నాం ఇక్కడనే. వీళ్ళు అట్లు చూపెడుతున్నారు. రాగానే కథం చంపాయి.